కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు హోటళ్లు, నివాస గృహాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన ఇంటికి ఉపయోగించే 37 గ్యాస్ సిలిండర్లను స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తుగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా అక్రమంగా గ్యాస్ నిల్వలు ఉంచితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాంట్లో మేము ప్రొవైడ్ చేస్తాము. ఎప్పుడైతే అన్నప్పుడు 28 టాస్క్ ఫోర్స్ టీమ్. నేను వైఎస్డి శ్రీధర్ రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్. ఈరోజు మాకున్న పాత ఆదిలాబాద్, పాత నిజామాబాద్, అక్కడ 4 2 జిల్లాలు 6 జిల్లాలు ఉంటాయి. ఈరోజు కామారెడ్డికి ఈ బ్లాక్ మార్కెటింగ్, సిలిండర్స్ బ్లాక్ మార్కెటింగ్ గురించి రైడ్స్ గురించి వచ్చాము. మా డిస్ట్రిక్ట్ స్టాఫ్ని పెట్టుకొని మార్నింగ్ నుంచి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీనికి రేట్స్ కారణం ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్లో ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ఆయిల్ కానీ దానివల్ల ఓన్లీ డొమెస్టిక్ వాడితే ఓన్లీ 45 days వరకు మనకు సరిపోయిన నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత మనకు నిల్వలు లేవు. కాబట్టి కమర్షియల్ యూజ్ చేయడం వల్ల మనకు డొమెస్టిక్ కూడా ప్రాబ్లం అవుతుంది. 20 రోజులకి అయిపోయే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా డొమెస్టిక్ నుంచి కమర్షియల్కు రీఫిల్లింగ్ చేసి వాడుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్స్. దానివల్ల మేము ఇక్కడ ఈరోజు రైడ్ చేయడం జరిగింది. ఆ ఇల్లీగల్ హోర్డింగు, ఇల్లీగల్ బ్లాక్ మార్కెటింగ్, రీఫిల్లింగ్ ఇవన్నీ కూడా నేరాలు ఇందులో. అందుకని ఈరోజు రైడ్ చేస్తే హోటల్స్, డాబాలు, హాస్టల్స్, బార్స్ వాటిలో రైడ్ చేస్తే 28 సిలిండర్లు టౌన్లో దొరికినాయి. ఇక్కడ ఇంట్లో ఇల్లీగల్ హోర్డింగ్ చేసినటువంటి 9 సిలిండర్లు ఇక్కడ దొరికినాయి. టోటల్ 37 సిలిండర్లు. ఎవరు కూడా ఇల్లీగల్ బ్లాక్ మార్కెటింగ్ అనేది, ఈ సిలిండర్స్ను హోర్డింగ్ అనేది, బ్లాక్ మార్కెటింగ్ అనేది, రీఫిల్లింగ్ అనేది నేరం. కాబట్టి ఎవరు కూడా చేయకూడదు. ఇక్కడ అలా చేసే వాళ్ళకు హెచ్చరిక. మీ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే పబ్లిక్ కూడా చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఇట్లాంటివి జరిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. మీ పేరు గోప్యంగా ఉంచబడతాయి. లేకపోతే మనకే రేపు మీకు ప్రజలందరికీ కూడా ఈ వండుకోవడానికి కూడా కష్టమవుతుంది. సిలిండర్లు, గ్యాస్ మనకు దొరకకపోతే. అందుకని తప్పకుండా ఎవరు ఇలాంటి హోర్డింగ్ కానీ, బ్లాక్ మార్కెటింగ్ కానీ ఇట్లాంటివి ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు పేరు గోప్యంగా